ఆలుతోటి మీరు ఎప్పుడైనా పొటాటో బైట్స్ ట్రై చేశారా? ఒక్కసారి ట్రై చేయండి, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఆలుని ఇలా కట్ చేసుకుని 10 మినిట్స్ వాటర్లో బాయిల్ చేసుకుని ఒక బౌల్లో తీసుకొని చల్లగా అయిన తర్వాత ఫోక్తో మంచిగా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, కొంచెం సాల్ట్, కొంచెం చాట్ మసాలా, హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొంచెం ఆర్గానో లేకపోతే మీరు కస్తూరి మేతి కొంచెం క్రష్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చపాతీ పిండిలా మంచి గట్టిగా కలుపుకోండి. ఒకవేళ నీడెడ్ ఉంటే కొంచెం బియ్యపిండి యాడ్ చేసుకుని ఇలా ముద్దలా గట్టి కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్ మీద పెట్టుకొని ఇలా చేత్తో ప్రెస్ చేసుకుని ఒక స్క్వేర్ షేప్ చేసుకొని చాక్తో ఇట్లా కట్ చేసుకుని మనకి ఇష్టమైన షేప్ లో వీటి మీద ఫోక్తో ఇలా ప్రెస్ చేసుకుంటే మంచి డిజైన్ వస్తుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆయిల్లో 2 టైమ్స్ డీప్ ఫ్రై చేసుకోండి. చాలా క్రిస్పీగా అండ్ లోపల చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా క్రిస్పీగా టేస్టీగా మన పొటాటో బైట్స్ అనేది రెడీ అయిపోతాయి. పిల్లలకే కాదు మనకి కూడా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కి పర్ఫెక్ట్ రెసిపీ, ఒకసారి ట్రై చేయండి.